ఈరోజు మనం కొంతవరకు మెట్ల గురించి మాట్లాడుకుందాం. అంటే వన్ సైడ్ నైరుతి సైడ్ ఉన్నటువంటి మెట్ల గురించి మాట్లాడుకుందాం. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ మెట్లు ఇచ్చేటప్పుడు ఈ ప్లాన్లో చూపించిన ప్రకారంగా పడమర గోడకు మెట్ల అని ఉన్నాయి. ఇక్కడ పడమర గోడకు తగులుకుంటూ అవి దక్షిణం గోడను ల్యాండింగ్ అయి ఆ తర్వాత మళ్ళీ ఉత్తరం వైపు వెళ్ళి తూర్పు నుంచి అంటే ఉత్తరం వైపు వెళ్ళినట్టు చేసి తూర్పు దిక్కు మనం గృహంలోకి వెళ్తున్నాం. అయితే ఇక్కడ దీన్ని మనం గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే, సరే మనం దక్షిణం చూస్తున్నాం, ఆ తూర్పు దిక్కు ల్యాండింగ్ అయి నడిచినాం, తర్వాత మళ్ళీ ఉత్తరం పోయినాం, తర్వాత మళ్ళీ తూర్పు వెళ్ళినాం అనేది ఈ నడకను చూస్తే సవ్యమైంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బట్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే గడియారానికి వ్యతిరేకంగా ఈ మెట్లు ఏదైనా సవ్య దిశ అపసవ్య దిశ అనే పరిస్థితి అయితే ప్రతి కార్యక్రమంలో ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సవ్య అపసవ్య దిశలు అంటాం, మంచి చెడులు అనేది వాటి పేరు. అయితే ఇక్కడ ఏంటంటే దాదాపుగా ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో కూడా గడియారానికి అంటే అలా గడియారానికి వ్యతిరేకంగా అంటే ఆంటీ పరిస్థితిలో నడవద్దు అనేది చెప్తుంటారు. సరే, ఈ మెట్లు అదే పద్ధతిలో ఉన్నాయి. అలా కాకుండా ఇంటి నుంచి పడమర గోడకు ఆనడం, ల్యాండింగ్ అవ్వడం, మళ్ళీ ఇంటికి ఆనడం, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళడం వల్ల నైరుతి మూలల చిన్న గదిలా ఏర్పడ్డది. మీకు కనబడుతున్నది నైరుతి మూలలో చిన్న గదిలా ఏర్పడి దాని కింద మనం ఏదో కొన్ని వస్తువులు పెట్టుకోవడం అలాంటివి చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మధ్య ల్యాండింగ్ కింద లాట్రిన్ బాత్రూమ్ ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల నైరుతిలో చిన్న గదిగా ఏర్పడి అంటే నైరుతి దోషం ఏర్పడి నైరుతికి అధిపతి అనేటువంటి రాహువు, ఆ రాహువుకి ఆదిదేవత దుర్గ, అట్లే నిరుతి అనే రాక్షసుడు, ఇవన్నిటి వల్ల రాక్షసత్వము ప్లస్ కోపము, ఉద్రేకము, ఆలోచన రాహిత్యము, అప్రయోజకులు అవ్వటం, ఆర్థిక దుస్థితి, నానావిధ అంటే ఒకేసారి కొందరు చూడండి, ఒక రోగం వచ్చిందంటే వెంటనే దానికి ఏదో రిఫ్లెక్షన్ ఉంటుంది. అంటే దవాఖానకి వెళ్ళడం, ఆపరేషన్ చేయడం ఇలాంటివి ఏవో ఉంటాయి. కానీ ఇందులో రోగం వచ్చిందంటే అది కొద్ది రోజుల దాకా అట్లనే ఉంటుంటుంది. దానికి ఒక పరిష్కారం సరే దొరికినా దొరకకున్నా అదైతే కొంచెం లేట్ ప్రాసెస్, ఎక్కడేసిన గొంగలి అక్కడే అనే టైపులో ఉంటుంది. చూద్దాంలే అన్న టైపులో నడుస్తూ వెళ్తుంటాయి. కాబట్టి ఇలాంటి కష్టాలు అప్రయోజకులు అని చెప్పడం జరిగింది. అలాగే ఆర్థిక వ్యవస్థలో కూడా దుస్థితి. తను ఈ గృహస్థుడు ఎంతవరకు యజమాని ఎంత ప్రేమను కనపరిచినా అవుట్ సైడ్ నుంచి వచ్చేది శత్రుత్వం తప్ప ప్రేమతత్వం అయితే ఏం కనపడదు. అందుకనే గౌరవ ప్రతిష్టలు కూడా సన్నగిల్లుతాయి. ఒక్కొక్కసారి దీనికి ఆగ్నేయమైన వాయువ్య దోషాలు తోడైనట్టుంటే యజమాని మతిస్థిమితాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితులు ఈ గృహంలో జరుగుతాయి. కాబట్టి మిత్రులారా, ఇలాంటి పరిస్థితులు మనకు అవసరమా? అందుకనే ఇదే గృహానికి మీకు ఏం చెప్తున్నానంటే, ఈ పడమర గోడకు ఆనకుంటా ఇక్కడ ఉన్నటువంటి 10-12 ఫీట్ల ఖాళీ స్థలంలో ఆ 2 వరుసల మెట్లు మధ్యన లాట్రిన్, ఆ బాత్రూమ్ ఏదైతే లాట్రిన్ ఉందో దాన్ని తీసేసి అక్కడ ల్యాండింగ్ అనేది పెట్టకుండా చక్కగా డైరెక్ట్ ఆ ఇంటి నుంచి 6 ఫీట్లు తీసుకొని ఒక 3 ఫీట్లు పై మెట్లు, 3 ఫీట్లు కింది మెట్లు పెట్టుకుంటే అప్పుడు అది ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ దిశలో ఇలాంటి మెట్లయితే పనికిరావు. కాబట్టి అటు నుంచి అంటే గృహం దగ్గర నుంచి అటు పోయి మళ్ళీ ఇటు వచ్చి ఒక పిల్లర్ వేసుకొని ఇటు నుంచి పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. అంటే గడియారపు పద్ధతిలో, గడియారం ఎలానైతే తిరుగుతుందో ఆ పద్ధతిలో కనుక మెట్లను మార్చితే బాగుండేది. అందుకే మెట్ల విషయంలో మేము ఎక్కువ ఏం చెప్తుంటామంటే, ఎప్పుడు కానీ తూర్పు ఆగ్నేయంలో వేసుకోవచ్చు, ఉత్తర వాయువులో వేసుకోవచ్చు, లేక దక్షిణ నైరుతిలో వేసుకోవచ్చు. కానీ పశ్చిమ నైరుతిలో మెట్లు వేయడం అంత కరెక్ట్ కాదనే చెప్పడం జరుగుతుంటుంది. అందుకనే ఇది గమనించి మిత్రులారా, ఈ ఇష్యూను అర్థం చేసుకొని తూర్పు ఆగ్నేయములోనే చాలా వరకు మెట్లు నిర్మాణం చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. లేక ఉత్తర వాయువ్యం ఇంతకుముందు ఉత్తర వాయువ్యం కూడా బాగుంటుందని చెప్పి, ఉత్తర వాయువ్యం కూడా యాంటీ గడియారమే, ఉత్తర వాయువ్యం పనికిరాదు.
పశ్చిమ నైరుతి పనికిరాదు, దక్షిణ నైరుతి పనికొస్తుంది, తూర్పు ఆగ్నేయం పనికొస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మెట్లను అలా ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం. ఒకసారి మీరు ఆలోచించుకొని మీకున్న మెట్లను, ఒకవేళ మీకు మెట్లు కనుక ఈ పద్ధతిలోనే ఉంటే, ఈ మెట్లు ఇటు వచ్చినాయి కాబట్టి అక్కడ ఒక చిన్న మిర్రర్, అంటే ఒక మనిషిని నిలువని కాదు, ఒక 2 ఫీట్ల పొడుగు, ఒక 18 ఇంచుల వెడల్పు కలిగినటువంటి అద్దం ఎదురుగా పెట్టినట్టుంటే దీని యొక్క రిఫ్లెక్షన్ అనేది పోతుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు, ఎందుకంటే ఇది ఇట్లున్నది కాబట్టి దీన్ని ఎమ్మడి కూలగొడదామంటే ₹1,00,000 పని. అట్లా కాకుండా ఏంటంటే ఒక రెమెడీని ఆలోచించి రెమెడీ ప్రకారంగా చేసుకుంటే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి మిత్రులారా, ఇలా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు చూడండి ప్రతిదానికి ఇల్లు కూలగొట్టడం అనేది ముఖ్యం కాదు. మనం ఎంత చేసినా మనం నిజం బయటకు వస్తలేదు అనుకున్నప్పుడు ఒక 7 సార్లు నరసింహస్వామి గుడికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, మీకు మంచి జరిగే అవకాశం కంపల్సరీ ఉంటుంది. లేదు మనం ఏది చేసినా మనల్ని నమ్ముతలేరు, ఎవరు మన మాటను విశ్వసిస్తలేరు అనుకున్నప్పుడు శ్రీకృష్ణుని ఫోటో తీసుకొని శ్రీకృష్ణుని ధ్యానం చేసుకోండి. అలాంటప్పుడు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అసలు ఏది మొక్కినా నాకు అసలు ఎక్కడ కూడా ఏది కలిసి వస్తలేదనుకున్నప్పుడు శివాలయంకి వెళ్ళండి, శివాలయంలో 16 రోజులు ప్రదక్షిణ చేసుకోండి, మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అసలు మమ్మల్ని ఎవరు నమ్మతలేరు, మా కీర్తి ప్రతిష్టలు అసలు లేవు, ఇట్లాంటి బాధ ఉన్నప్పుడు మీరు ఎంతమందిని తిరిగినా ఎంతమందితోటి వేడుకున్నా కూడా ప్రతి చోట మనకు చుక్కు ఎదురైనప్పుడు అలాంటప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం, ఇంకేదో ప్రయత్నించే ఆలోచనలో పోతాం. అక్కడ ప్రయత్న లోపం జరగవచ్చు, ఆ ప్రయత్న లోపం వల్ల కూడా మనకు ప్రయత్నం సఫలీకృతం కాకపోవచ్చు. అలాంటప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, లేక వారి ఫోటో తెచ్చుకొని, ఒకవేళ గుడి దూరం ఉందనుకోవడం వాళ్ళ ఫోటో తీసుకొచ్చి, లేకపోతే మన పరిసరాల ప్రాంతాలలో కూడా దగ్గర వెంకటేశ్వర స్వామి ఉంది. మనకు ఆ ఊరుకు అచ్చుబాటు ఉన్నటువంటి దేవాలయాన్ని ఎంచుకొని అక్కడ ఒక 16 వారాలు దర్శనం చేసుకున్నా, 16 రోజులు దర్శనం చేసుకున్నా, చివరికి 7 రోజులు దర్శనం చేసుకున్నా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భక్తులారా, భగవంతుని యొక్క మార్గాన్ని గమనించండి, భగవంతుని యొక్క మార్గాన్ని గమనించి ముక్తి మార్గం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఏం చేసినా, ఎంతమంది ఎట్లొచ్చినా మనకు దేవుడు అనేవాడు సహకరించకపోతే ఎవరి వల్ల కూడా మనకు సాధ్యం కాదు. ఆ దేవుడు సహకరించినప్పుడే, విధి సహకరించినప్పుడు మాత్రమే, ఆ విధి దేవుడు అనే సహకారం మనకు దొరికినప్పుడు మాత్రమే మన అదృష్టము మనకు సానుకూలిస్తుంది, ఫలిస్తుంది, సాహసం బాటలా అవుతుంది, అవకాశం నీడలా మారుస్తుంది. ఆ రెండు కూడా కలిస్తే మనకు ఈ అదృష్టం పైకి పోయే అవకాశం, అదృష్టం బాగా అభివృద్ధి చెందించే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఒక మన పశ్చిమ నైరుతిలో ఉన్న మెట్ల గురించి మీకు తెలియజేయడం అయింది, మీకు అర్థమైంది అనుకుంటున్నా. జై బాబా, జై బాబా, హజరత్ సయ్యద్ యాకూబ్ షా అలీ బాబా. నేను మీ అన్వర్ భాష. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్కారం.